తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్పేట్, కళ్యాణ్ నగర్లో సమావేశం నిర్వహించారు. అత్యవసరంగా రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్య 153 పెంచాలి, కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలి అని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27 అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. 7 డిసెంబర్ 2024 కొత్త అసెంబ్లీ ఏర్పాటు నుండి శాసన పరిషత్ కౌన్సిల్ సభ్యులు, ఎమ్మెల్సీల ఖర్చుకు, విధులకు చట్టబద్ధత లేదని వెల్లడించారు. రాజ్యాంగాన్ని అమలు చేయని వ్యవస్థగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి దెబ్బతీసినట్లుగా పౌర సమాజం ప్రశ్నిస్తుందని అన్నారు. సెక్షన్ 26 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా డీలిమిటేషన్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ డీలిమిటేషన్ చేసి 153 సభ్యులకి శాసనసభ్యుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. చట్టం ఏం చెప్తా ఉందంటే సెక్షన్ ఆర్టికల్ 171 ప్రకారంగా శాసన మండలిని రద్దు చేయాలని చెప్తాము. అందుకనే ఈ రాజ్యాంగ సంక్షోభాన్ని నుంచి బయటపడడానికి అర్జెంటుగా శాసన మండలిని రద్దు చేయాలని, లేకపోతే అర్జెంటుగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమలుపరిచి ఈ రాష్ట్ర శాసనసభకు 120 మంది ఉన్నటువంటి శాసనసభ్యుల్ని 153 పెంచాలని, 40 మంది ఉన్నటువంటి శాసన మండలి సభ్యుల్ని 53కు పెంచాలని ఒక న్యాయవాదిగా గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, తర్వాత రాష్ట్ర గవర్నర్కి, పార్లమెంటరీ వ్యవహారాల చూస్తున్నటువంటి మంత్రికి, తర్వాత రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి సంబంధిత అధికారులందరికీ నేను ఒక రిప్రజెంటేషన్ చేయటం అనేటటువంటి జరిగింది.